శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు 2, 11, 19 తేదీలో పుట్టిన వారు ఎలా ఉంటారు? న్యూమరాలజీ పరంగా వారికి ఏ నెంబర్లు కలిసి వస్తాయి? వాళ్ళు ఎలా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి? అసలు న్యూమరాలజీ అనేది కరెక్టా కాదా? ఆ అంశం గురించి చెప్తున్నానండి. న్యూమరాలజీ అనేది చాలా గొప్ప సబ్జెక్ట్ అండి. ఇది మొత్తం అంకెలతో గారడని చెప్పవచ్చును. నిజానికి కొన్ని అంకెలు మనం వెంటాడుతూ ఉంటాయి, కొన్ని అదృష్టం ఉంటాయి, కొన్ని దురదృష్టవంతవి ఉంటాయి. అయితే ఈ 2 నెంబర్లో పుట్టిన వారి క్వాలిటీ ఎలా ఉంటుంది, వారి యొక్క పరివర్తన ఎలా ఉంటుంది, మరి ఏ విధంగా మెసులుతారు అంటే ఈ 2 చంద్రునికి సంబంధించిన సంఖ్య అండి. మూన్ ప్రశాంతంగా ఉంటారు, అలజడికి లోను కారు. దాని తర్వాత ప్రేమ వ్యవహారాలు, అందంగా మాట్లాడడం, ప్రయాణాలు బాగా ఇష్టం, దాంతోపాటు విదేశాలకు వెళ్ళాలన్న కోరిక. బిజినెస్లో వీళ్ళు ఎలా ఉంటారంటే మెత్తగా ఉంటారు, స్మూత్గా రన్ చేస్తూ ఉంటారు. కానీ వీరు కనుక ఫైనాన్స్ బిజినెస్ చేస్తే చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మెత్తని స్వభావం ఉంది కాబట్టి ఇతరులకు ఇచ్చిన డబ్బును దబాయించి అడగలేరు వారు. తర్వాత వీళ్ళు రత్నాల వ్యాపారాలు చేస్తారు, పాల వ్యాపారాలు చేస్తారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారు, సంగీతము కళలు కూడా బాగా ఇష్టం. 2 నెంబర్లో ఉన్న వాళ్ళు సినిమా యాక్టర్లు చాలామంది ఉన్నారు, అద్భుతంగా వాళ్ళు అయిపోయారు. ఇకపోతే వీరు ఎవరికన్నా ఏదైనా ఇస్తే తిరిగి అడగడానికి చాలా మొహమాటంగా పడుతూ ఉంటారు. కొద్దిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. 1వ నెంబర్కు ఎలాగైతే ఉంటుందో దీనికి అలా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. స్మూత్గా డీల్ చేస్తూ ఉంటారు, భార్యను అతిగా ప్రేమిస్తూ ఉంటారు, ఇతరుల పట్ల స్నేహభావంతో ఉంటారు. స్నేహితుడు కనుక ఒక్కసారి వీరికి స్నేహం చేస్తే వారి జీవితాంతం మర్చిపోరు. ఇది 2 యొక్క క్వాలిటీ. ఇకపోతే 11 నెంబర్, ఈ 11 నెంబర్ కూడా 1+2 కలుపుకుంటే వచ్చేది 2, కానీ కొంచెం క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. 2 అంత స్మూత్గా ఉండదు, ఎందుకంటే 2 సంఖ్యలు, ఒకటి సూర్య సంఖ్య, ఇంకోటి సూర్య సంఖ్య. ఈ రెండింటి పవర్ వల్ల కొంచెం మెతక కాకుండా కొంత పోరాటంగా ఉంటారు. ఇకపోతే 19, 19, ఇది కూడా చంద్ర సంఖ్యనే, కానీ వీళ్ళ క్వాలిటీలో తేడా ఉంటుంది. 1 సూర్య సంఖ్య, 9 కుజ సంఖ్య. ఈ 2 సంఖ్యల కలయిక వల్ల ఏర్పడేది 2. 3 క్వాలిటీస్ ఉంటాయి వీరికి. 1 సూర్యుని యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకపోవడం, 9 కుజుని యొక్క ధైర్యం, దాంతోపాటు మానసికమైన ప్రశాంతత, 3 ఉంటాయి. ఇక చివరిగా 28వ నెంబర్, 28 నెంబర్, ఇది 2 చంద్రుని సంఖ్య, 8 శని సంఖ్య. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పటికీ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి వీరికి. ఈ 2 నెంబర్లో ఉన్న వారికి చాలా మందికి నేను చూశాను, ద్వితీయ కలత్ర యోగం జరిగి ఉంటుంది. వివాహాలు, 2 వివాహాలు అవుతాయి. కనీసం ఏదైనా ప్రేమన్న ఫెయిల్ అయి ఉంటుంది. ఇది ఈ 2 నెంబర్లో ఉన్న వాళ్ళు పొలిటికల్గా రాణించలేరు, ఎందుకంటే చిన్నదానికి మనస్తాపానికి గురైపోతుంటారు. పొలిటికల్గా ఉండాలంటే మానసికంగా దిట్టగా ఉండాలి, ఖచ్చితంగా బలంగా ఉండాలి. ఇకపోతే ఈ 2 నెంబర్లో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారి డేట్ ఆఫ్ బర్త్ 2 కానీ 11 కానీ 19 కానీ 28 వారికి ఈ నెంబర్ని ఏమంటారంటే న్యూమరాలజీ భాషలో రూలింగ్ నెంబర్ అని అంటారు. అంటే వీళ్ళ రూల్ చేస్తూ ఉంటుంది వారి జీవితం. ఇకపోతే డెస్టినీ నెంబర్ అని ఒకటి ఉంటుంది. మనకు ఉండబడే డేట్ ఆఫ్ బర్త్ను మొత్తంగా కలిపితే కూడితే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఒకటేమో మనం నడిపించే నెంబరు, ఒకటేమో మన అదృష్టాలు తెచ్చిపెట్టే నెంబర్. అది ఆ నెంబర్ కనుక ఒకవేళ 8కి వచ్చింది అనుకోండి, టోటల్ చేసినప్పుడు 8 వచ్చింది అనుకోండి, ఆ సంఖ్య చాలా 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 ఎంత చేసినా కానీ వాళ్ళు బూడిదలు పోసిన పన్నీరే అవుతూ ఉంటుంది. 8 కానీ అలాగే 17 కానీ వస్తే చాలా 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 ఇబ్బందిగా ఉంటారు. ఇకపోతే 9 వచ్చినా కూడా ఇబ్బంది వీరికి. టోటల్ సంఖ్య 9 కానీ 18 కానీ 27 కానీ వస్తే చాలా చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇది కుజ సంఖ్య. ఈ రెండింటి కాంబినేషన్ కుదరదు, వీరి యొక్క అదృష్టం అంతా వెనక్కిపోతూ ఉంటుంది. వారు అప్పుడు ఏం చేయవలసి ఉంటుందంటే వాళ్ళ నేమ్ యొక్క సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి. వారి నేమ్ యొక్క ప్రతి ఒక్క అక్షరానికి కొంత విలువలు ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. ఉదాహరణ ఏ ఉన్నదనుకో అది 1 అవుతుంది, బి ఉన్నదనుకోండి అది 2 అవుతుంది. ఈ లెక్కలో చేస్తే అది మొత్తంగా కనుక అనుకూలమైన నెంబర్లోకి వచ్చింది అనుకోండి, దాన్ని 1గా మార్చుకోవడం కానీ, లేదా 3గా మార్చుకోవడం కానీ, లేదా 7గా మార్చుకోవడం కానీ చేసుకున్నప్పుడు చాలా చాలా గొప్ప గొప్ప పనులు అవుతాయి.
ఎంతోమంది నా దగ్గరికి చాలామంది విద్యార్థులు వచ్చారండి. మా అబ్బాయి చదవట్లేదు, ఎంతగా చెప్పినా వినట్లేదు, అత్యవసర మార్కులతో పాస్ అవుతున్నాడు, మాకేమో ఈ అబ్బాయి ఎలా అని బాధపడుతున్నాడు అన్నప్పుడు నేను పేరు మార్చాను. పేరు అలానే ఉంది, 2 అక్షరాలు మార్చి అదే స్పెల్లింగ్లో 2 అక్షరాలు మార్చి వారి కరెక్షన్ ఇచ్చాను. ఒక కోర్స్ ఇచ్చాను. ఆ కోర్సు ప్రకారంగా అతని పేరును రాయమన్నాను. సంతకాన్ని కూడా ఒక పద్ధతిలో నేర్పించాను. అతనికి త్వరగా మీరు బాగైతారని చెప్పాను. అన్నట్టుగానే అతను ఉత్తీర్ణుడయ్యాడు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు. న్యూమరాలజీ ఎంత పవర్ఫుల్! ఈ న్యూమరాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఏదో అంకెలని కాదు, అది గ్రహాలకు సంబంధించింది. ఒక రకంగా చెప్పాలంటే సాంకేతికమైన నెంబర్స్ అవి మిమ్మల్ని ఎంతో ఉత్తేజపరుస్తాయి. ఆ నెంబర్స్ మీకు అనుకూలమైన ఏంటో తెలుసుకునేది ఉంటే ఆ తేదీలలో పనులు చేస్తే అద్భుతంగా జరిగిపోతుంటుంది. కాబట్టి న్యూమరాలజీ తీసేసే సబ్జెక్టు కాదు అది. కాబట్టి మీకు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఇంత బాధపడుతున్నారు, ఒక్కసారి నేమ్ను నాకు పంపించండి, మీ డేట్ ఆఫ్ బర్త్ని పంపించండి, దాన్ని కరెక్షన్ చేసి చూపెడతాను. మీరు అద్భుతం అద్భుతం అద్భుతం. నమ్మలేని నిజాలు ఉన్నాయండి న్యూమరాలజీలో. పలానా డేటు నీకు లాభం, పలానా డేటు మీకు ఇబ్బంది అవుతుంది. బండి నెంబర్స్ కూడా కొన్ని నెంబర్స్ కొంతమందికి అనుకూలంగా ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉంటాయి. అలాగే సెల్ ఫోన్ నెంబర్స్ కూడా కొంతమందికి అనుకూలంగా ఉంటాయి, కొంతమందికి అనుకూలంగా ఉంటాయి. అన్ని నెంబర్స్ కొంతమందికి అనుకూలం, కొంతమందికి ప్రతికూలంగా ఉంటాయి. వాటిని తెలుసుకోవడమే న్యూమరాలజీ యొక్క విద్య. మీరు గనక మీ యొక్క పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకొని 360 డిగ్రీల కోణాన్ని కనుక పెంచుకుని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 100కు 100 పాళ్ళు విజయం సాధిస్తారు. తథ్యము తథ్యము తథ్యము. నేను కరెక్షన్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో 100లో 90% మంది హ్యాపీగా ఉన్నాం గురుగారు అని అన్నారు. ఈరోజే సూర్యనారాయణ అని నాకు రాజమండ్రి నుంచి ఫోన్ చేశాడు. గురుగారు, నేను కరెక్షన్ చేయించుకున్నాను, చాలా అద్భుతంగా ఉంది, మరొక్కసారి ఇంకా ఏమైనా లక్కీ నెంబర్స్ ఉంటే చెప్పండి అని చెప్పాడు. చాలా సంతోషం. హైదరాబాద్లో ఒకరికి కరెక్షన్ చేసి ఇచ్చాను. వారు చాలా డౌన్ పొజిషన్లో ఉండి నమ్మలేక నన్ను కలిశారు. నేను వారికి నేమ్ కరెక్షన్ చేశాను. చాలా అద్భుతం. చెప్పడానికి చాలా వందలు, వేలు, లక్షలలో ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏమిటంటే పోతే పోయింది ఏముంది, ఇదొక సంఖ్యాశాస్త్రం. దాని ప్రకారంగా మీ నేమ్ కరెక్షన్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. విద్య కానీ, ఉద్యోగం కానీ, వైద్యం కానీ, ఏదైనా కానీ న్యూమరాలజీ ప్రకారంగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా 100కు 100 రూపాయలు నిజం. మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి, నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి పంపిస్తాను. 100కు 100% మీకు విజయం లభిస్తుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.